రిలేషన్షిప్. ఇంకా అమ్మ నాన్న లాగే కదా, అంతే. అమ్మ నాన్న లాగా. అమ్మ తిడితే మనం నేర్చుకుంటాం, అమ్మ పొగిడితే ఆశీర్వాదం తీసుకుంటాం, అంతే. దట్స్ ద సేమ్ థింగ్ అప్లై విత్ ద ఫ్యాన్స్. వాళ్ళే కదండి ఎంత వాళ్ళ హీరో సినిమాల్ని వాళ్ళు ఎంతో ఓపెనింగ్ డే వాళ్ళ రికార్డులు కొట్టడాలి, అది చేయడాలి ఇది చేయడాలి, ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో దానికోసం వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు. అది ఇంత ఓజీ అనే సినిమాని ఇట్స్ పీపుల్స్ ఫిల్మ్ అండి, వాళ్ళు ఓన్ చేసేసుకున్న సినిమా అది. వాళ్ళ ఈ సినిమాని ఎలాగైనా గెలిపించాలని ఫిక్స్ అయిపోయారు ఎవ్రీబడి. అది మెర్చండైజ్ నుంచి కానివ్వండి, వాళ్ళు తీసుకున్న క్లాతింగ్ కానీ కంపెనీలు కానీ, ఎవరు చిన్న చిన్న క్లాతింగ్ కంపెనీలు కూడా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి ఓజీలు టీషర్ట్లు అమ్ముతామని డెఫినెట్గా వాళ్ళు నమ్మి హెడ్ బ్యాండ్స్ ఏవో చేసేసుకున్నారు, కటానాలు అవి ఇవి చేసుకుని చిన్న చిన్న పిల్లలకంతా కుట్టించేశారు, చిన్న చిన్న బేబీ బాండ్స్కి అంతా కూడా కుట్టించేశారు. సో ఇట్ వాజ్ ఓన్ బై పీపుల్. అండ్ అది ఇంకా మాకు బాగా చాలా పెద్ద బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. నేను అదే త్రివిక్రమ్ గారికి చెప్తాను ఎప్పుడు, సార్ మీరు నాకు ఓజీ ఇవ్వలేదు సార్, వకీల్ సాబు ఓజీ భీమ్లా నాయక్ బ్రో ఇవ్వలేదు సార్, నాకు మీరు పవన్ కళ్యాణ్ అనే పెద్ద బాధ్యత ఇచ్చారు సార్, అది నిలబెట్టుకోవడం చాలా కష్టం సార్. ఐ థింక్ ఐ విల్ స్టాండ్ బై యువర్ వర్డ్స్, మీరు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని జాగ్రత్తగా కాపాడుకుంటానని చెప్పాను. నైస్ నైస్ సార్. అంటే చాలా మంది అంటారు కదా చెప్పి కొట్టడం అంటారు, ఇది కొంచెం మాస్ భాష, చెప్పి కొట్టడం అనేది మాస్ భాష. చాలా మంది భయపడతారు కూడా మన ఇండస్ట్రీలో, హైప్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు, ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు, తర్వాత ట్రాల్ అవుతూ ఉంటారు. బట్ తమన్కి అలాంటి ఇన్హిబిషన్స్ ఏం లేదు, ఎస్పెషల్లీ ఓజీ విషయంలో. మీరు ఒక ఇంటర్వ్యూలో యు ఆర్ సేయింగ్ జైలర్, లియో, బీస్ట్, వీటన్నిటికి ఒక 4 సినిమాల పేర్లు చెప్పి దిస్ ఇస్ ఆన్సర్, మనకు ఒక తమిళ్ మ్యూజిక్కి ఇది మన ఆన్సర్ అని చెప్పి యు ఆర్ సేయింగ్ చెప్పి కొట్టేశారు కూడా. లేదండి, నాకు అర్థం అవుతుంది. ఇక్కడ నేను ఎవరిని కంప్లైంట్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ నౌ. ఐ వాంట్ టు మేక్ వెరీ న్యూ ఏజ్ మ్యూజిక్, ఐ వాంట్ టు మేక్ వెరీ న్యూ ఏజ్ స్టఫ్, న్యూ ఏజ్ మ్యూజిక్ ఐ వాంట్ మేక్. ఇట్స్ ఇన్ మై బ్లడ్ ఫ్లో. ఐఎమ్ అ ప్రోగ్రామర్ బేసికలీ. మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను పక్కన పెట్టండి. ఐఎమ్ ఆల్వేస్ విత్ మై కంప్యూటర్స్, ఐ ట్రై టు అప్గ్రేడ్. నేను ఆల్వేస్ ఐఎమ్ ఆన్ ద లర్నింగ్ మోడ్. తిడితే నేర్చుకుంటా. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ లర్నింగ్. యూ స్టాప్ లర్నింగ్, యూ స్టాప్ ఎగ్జిస్టింగ్. ఐ ఫాలో దట్. నా స్టూడియోలో అదే ఉంటుంది, దట్ రైటింగ్ ఉంటుంది. యూ స్టాప్ లర్నింగ్, యూ స్టాప్ ఎగ్జిస్టింగ్. అంతే, నేను నేర్చుకుంటా. ఇతన్ని సంతోష్ నారాయణ బాగా చేశాడు ఆ కల్కిలో, ఏం చేశాడు, ఓకే, ఇలా కూడా చెప్పొచ్చా. బట్ చాలా మంది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అని ఉంటుంది, యూ డోంట్ వాంట్ టు టేక్ అదర్ టెక్నీషియన్స్ నేమ్. ఇప్పుడు అనిరుద్ధ్ గారి 3-4 సినిమాలు తీసి చెప్పారు. పీపుల్ కొంతమంది ఏమంటారంటే తమన్కి ఏదైనా అనిరుద్ధ్తో ప్రాబ్లం ఉందేమో, సో హీ ఛాలెంజ్డ్ హిమ్. అయ్యో, వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి, ఆల్ ఇన్ వన్ వాట్సాప్ గ్రూప్. నాకు పాటలు పాడతాడు. ఈజ్ జెమ్ ఆఫ్ గై. అతను అసలు ఈజ్ సూపర్ కూల్ పర్సన్. మ్యూజిక్ మాత్రం చేస్తే సర్వైవ్ అవ్వలేదండి. క్యారెక్టర్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ గుడ్. యూ కాంట్ సర్వైవ్. అంటే సుపీరియారిటీ కమ్స్ విత్ క్యారెక్టర్ అండి, నాట్ ఇన్ మ్యూజిక్. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. I think Aniruddha carries a great character himself. He's a very chilled out guy, very happy guy. అసలు we all meet regularly, we all meet in Chennai, క్రికెట్ ఆడతాం, చాలా చేస్తాం. మా ఇద్దరికి పర్సనల్గా ఏం లేదు. when these people start applying things ప్రొఫెషనల్గా, then it creates so much of inconvenience to head. మనం చేయకపోవడం కాదు, we didn't get a proper but ideally staging. అవును, అది ఆబ్వియస్లీ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లకు ఎందుకు రావచ్చు స్టేజింగ్. ఇప్పుడు స్టేజింగ్ అని, ఇప్పుడు బీస్ట్ లాంటి సినిమా మన హీరోలు చేస్తే, అలాంటి స్క్రిప్టింగ్ ఐఎమ్ టాకింగ్, ఆ స్క్రిప్ట్ చేస్తే మనం ఎప్పుడో చేసేసేవాళ్ళం. మనం ఫారెడ్ ఆలోచిస్తాం, ఎప్పుడు మన బాహుబలి ఎప్పుడో చేసాం కదా. లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ట్రైంగ్ టు మేక్ అ బాహుబలి స్టిల్, బట్ వీఆర్ ప్రౌడ్ అబౌట్ అవర్ ఇండస్ట్రీ. త్రివిక్రమ్ సార్ మన అజ్ఞాతవాసి తర్వాత 1 month లో ఈ రోట్ అరవింద సమేత స్క్రిప్ట్, ఫిబ్రవరిలో ఈ రోట్, ఏప్రిల్ షూటింగ్ వెళ్ళిపోయి అక్టోబర్ సినిమా రిలీజ్ అయింది. తీయమని ఎవరన్నా 4 నెలలు అలాంటి సినిమా, అరవింద సమేత లాంటి ఎమోషనల్ సినిమా తీయమని చెప్పండి సార్. వీఆర్ నాట్ లెస్ సార్, దట్ ఐ వాంట్ టు షో.